చర్చలకు రాకపోతే ఇరాన్ను రాతి యుగంలోకి తీసుకెళ్లనని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత రెచ్చిపోతున్నారు. ఆ దేశంలోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులను మరింత తీవ్రతరం చేశారు. అటు ఇరాన్ దాడిలో మరో F-35 ఫైటర్ జెట్ను కోల్పోవడం అగ్రరాజ్యానికి పెద్ద దెబ్బే. మరోవైపు యుద్ధం వేళ అమెరికా సైన్యాధిపతి రామ్డీ జార్జ్ని తప్పించేశారు. కాష్ పటేల్, తులసి గబార్డ్ సహా కీలక అధికారులకు కూడా తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హర్ముజ్ జలసంధిని ఇరాన్ చెర నుంచి తప్పించే దిశగా ప్రపంచ దేశాలతో కీలక వర్చువల్ మీటింగ్ నిర్వహించింది బ్రిటన్. పశ్చిమాసియా యుద్ధం అగ్రరాజ్యంలో అంతర్గత సంక్షోభానికి దారితీసింది. ఓవైపు యుద్ధం కొనసాగుతోంటే మరోవైపు అమెరికా అధికార యంత్రాంగంలో పలువురి మీద వేటు పడుతోంది. అమెరికా సైన్యాధిపతి జనరల్ రాండీ జార్జ్ను పదవి నుంచి వైదొలగాలని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆదేశించారు. దీంతో వెంటనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యుద్ధం జరుగుతోన్న వేళ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ మొదలైంది. కాగా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు ఇలాంటి చర్య తీసుకున్నారని చెబుతున్నారు. అమెరికాలో అత్యున్నత సైనికాధికారి రాండీ జార్జ్ గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-22 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్కు సహాయకుడిగా పనిచేశారు. హెగ్సెత్ రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను తొలగించడం లేదా పదవుల నుంచి వైదొలిగేలా చేయడం జరిగింది. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పాలన పలువురు కీలక హోదాల్లో ఉన్న వారి మీద వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ జాబితాలో FBI డైరెక్టర్ కాష్ పటేల్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్, ఆర్మీ సెక్రటరీ డానియల్ డ్రిస్కోల్, లేబర్ సెక్రటరీ లోరీ చావిజ్ కూడా ఉన్నారు. కాష్ పటేల్ FBI డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కున్నారు. దీంతో పునర్వ్యవస్థీకరణలో భాగంగా కాష్ పటేల్ను తొలగించడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక ఇరాన్తో యుద్ధం విషయంలో వచ్చిన విమర్శలను ఖండించడంలో తులసి గబార్డ్ విఫలమయ్యారని ట్రంప్ భావిస్తున్నారు. గతేడాది జూన్లో ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసిన తరువాత ఆ దేశం తిరిగి అణుశుద్ధి సామర్థ్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవని ఇటీవల గబార్డ్ సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ విచారణలో చెప్పడం వివాదంగా మారింది అంటున్నారు. ఇక ఇరాన్ను తిరిగి రాతి యుగానికి తీసుకెడతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం భారీగా దాడులు మొదలుపెట్టింది. తాజాగా పశ్చిమాసియాలోనే అత్యంత ఎత్తైన వంతెనను యుఎస్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఇరాన్ రాజధాని టెహరాన్ను కరాచ్తో అనుసంధానించేలా నిర్మితమవుతోన్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా చెబుతారు. ఈ వంతెనల మీద దాడిని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. దాడి జరిగిన ప్రాంతంలో భారీగా పొగాలుముకున్న దృశ్యాలు కనిపించాయి. ఇరాన్లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయంటూ పేర్కొన్నారు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలి అంటూ హెచ్చరించారు. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. అటు ఇరాన్ కూడా పశ్చిమాసియాలోనే అమెరికా స్థావరాలే లక్ష్యంగా భారీగా దాడులు చేస్తోంది. తాజాగా అమెరికా వాయుసేనకు చెందిన అధునాతన F-35 ఫైటర్ జెట్ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. దీంతో అమెరికా యుద్ధంలో కోల్పోయిన F-35ల సంఖ్య 2కు చేరింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించుకున్నా ఇదే నిజమైతే ఆ దేశ ప్రతిష్టకు మరో మచ్చగా చెప్పక తప్పదు. F-35 లైట్నింగ్ II అమెరికా దాని మిత్రపక్షాలకు వెన్నెముక లాంటిది. ఈ అధునాతన స్టెల్త్ జెట్ ఖరీదు $10 కోట్ల. మరోవైపు కువైట్లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం మీనా అల్ అహ్మదీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రపంచంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో మీనా అల్ అహ్మదీ ఒకటి. ఇక్కడ రోజుకు 3,46,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తారు. కువైట్ ఆర్థిక రంగానికి మీనా అల్ అహ్మదీ కర్మాగారం అత్యంత కీలకం. మరోవైపు ఇరాన్ దిగ్బంధించిన హర్ముజ్ జలసంధిని తెరిపించే అంశంపై బ్రిటన్ నేతృత్వంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆ దేశం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో 60కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఇందులో మాట్లాడారు. అంతర్జాతీయ జలమార్గాల ద్వారా సురక్షితంగా, స్వేచ్ఛాయుతంగా నౌకల రాకపోకలు సాగించాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి ఘర్షణల్లో చిక్కుకున్న తరువాత నావికులను కోల్పోయిన ఏకైక దేశం తమదేనని విక్రమ్ మిస్త్రీ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య మార్గాల ద్వారానే ఈ సంక్షోభం నుంచి బయటపడతామని స్పష్టం చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల భారత్పై పడుతోన్న ప్రభావం గురించి వెల్లడించారు. హర్మూజ్ వద్ద దాడుల్లో విదేశీ జెండాలతో ఉన్న నౌకల్లోని 3 భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విస్తృత యుద్ధంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను ఆపాలంటూ ఆయన పిలుపునిచ్చారు. నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడు యుద్ధాలు ముగుస్తాయని తెలిపారు. దాడులను ఖండించడమే కాకుండా హార్మూజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ఆంటోనియో గుర్తు చేశారు. నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేద ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా పశ్చిమాసియా క్రమంగా నియంత్రణ తప్పుతోందని, ఇది మొత్తం విస్తృత యుద్ధంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.